హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి మీకు లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, మెంతి కూర అలాగే బంగాళదుంప అంటే పొటాటో మెంతి కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ బాండి పెట్టేసుకున్నాను. సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, అలాగే రెసిపీలోకి కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ నేనైతే బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. సో ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఈ రెసిపీ అయితే చేయలేదు. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు చాలా బాగుంటుంది కర్రీ అని, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అంటే చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 2 తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా ఒక 2 తీసుకొని అవి కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాను, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. అలాగే ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటాను. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటాము లైట్గా. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఏం లేదండి, పొటాటోస్ బాయిల్ చేయకుండా ఉండాల్సింది. పోనీ బాయిల్ చేసిన ఒక్క విజిల్కే ఆఫ్ చేసి ఉంటే బాగుండేది. నేను యాక్చువల్గా పొటాటోస్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తాం కదా, ఈ కర్రీకి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రై అవ్వవు అని చెప్పి ఒక్క విజిల్కి ఆఫ్ చేశాను. కానీ కొంచెం మెత్తబడినాయి అనమాట, అంతే. తప్పితే కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అలాగే చాలా సింపుల్ కూడా, డెడ్ ఈజీ. ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మంచిగా మెంతికూర రెడీగా ఉండి తర్వాత పొటాటోస్ కూడా బాయిల్ అయ్యి ఉంటే రెడీగా అన్నీ ఉంటే కనుక ఒక 10 మినిట్స్లో రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి మెంతికూర నేనైతే 3 కట్టలు వేసుకున్నాను, చిన్న చిన్న కట్టలు. ఓన్లీ లీవ్స్ వేసుకున్నానండి. నేను కాడలు ఉంటాయి కదా, స్టెమ్స్ అయితే అస్సలు యూజ్ చేయను. మెంతికూరవి పాలకూర, తోటకూర, బచ్చల కూర, అలాగే చుక్కకూర, ఈ కర్రీస్ వేటివైనా సరే వెజిటేబుల్స్వి మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మెంతికూరవి స్టెమ్స్ కూడా వేసేస్తే ముందే మెంతికూర కొంచెం చేదు ఉంటుంది. సో ఇంకా స్టెమ్స్ కూడా వేసామనుకోండి ఇంకా చేదైపోద్ది. సో అందుకని చెప్పేసి నేనైతే స్టెమ్స్ వేయను. ఇక్కడ చెప్పాను కదా, బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే నేను పీల్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్క పీస్ని 2 హాఫ్స్ కింద అయితే కట్ చేస్తాను అనమాట. ఇంకా అన్నీ చక్కగా పీల్ తీసేసుకొని నేనైతే ఒక 2 విజిల్స్కి ఆఫ్ చేశాను. 2 విజిల్స్ ఆర్ 1 విజిల్ హార్డ్లీ నాకు గుర్తైతే లేదు. ఓకే, తర్వాత ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పొటాటోస్ చల్ల నీళ్ళలో అంటే నార్మల్ వాటర్లోకి వేసేసుకుంటాము. వేసేసిన తర్వాత మనం పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా, ఒక్కొక్క పొటాటో పీస్ని 4 పీసెస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ మెంతికూర ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెంతికూర బాగా ఫ్రై అవుతేనే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి. మెంతికూర సరిగా ఫ్రై అవ్వలేదనుకోండి పచ్చిగా అనిపిస్తుంది, టేస్ట్ అంత మంచిగా అనిపించదు. మనం అట్ ద సేమ్ టైం పొటాటో వేసిన తర్వాత కూడా కాసేపు ఫ్రై చేసామనుకోండి ఆ పైన ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది అనమాట పొటాటో పైన. సో ఇంకా ఇక్కడైతే బాగా ఫ్రై చేస్తున్నాను మెంతికూరని. మంచిగా ఫ్రై చేస్తే స్మెల్ కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైమ్ మనకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఆ చేదు అది లేకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను మసాలా కారం ఉంటుంది కదా, వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, పచ్చి కారం, అదే నార్మల్ కారం అవి వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం. ఆ మసాలా కారం వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను. ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి అన్నమాట, కర్రీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పటిదాకా నేనైతే కొంచెం ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాను, ఇంకా తర్వాత సాల్ట్ అయితే వేయలేదు కదా. సో ఇక్కడైతే సాల్ట్ వేసుకున్నాను, అది కూడా బాగా ఫ్రై చేశాను ఆ మసాలా అంతా కూడా. తర్వాత ఇంకా నేను ఇక్కడైతే బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే వేసేసాను. బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసి మనం మరీ గట్టిగా ఫ్రై చేసేయకూడదండి, కొంచెం స్టిర్ ఫ్రై లాగా, అంటే కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డెలికేట్గా ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం సెన్సిటివ్గా ఫ్రై చేసామనుకోండి పొటాటోస్ మ్యాష్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే నాకు కొంచెం ఎక్కువ బాయిల్ అయ్యాయని చెప్పాను కదా పొటాటోస్. సో నేనైతే కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా టేస్ట్ వచ్చింది. ఇంకా నేను కొత్తిమీర అది ఏం వేయలేదు పైన, ఎందుకంటే మెంతికూరే లీఫీ వెజిటేబుల్ కదా, ఇంకెందుకని చెప్పి నేనైతే కొత్తిమీర అదేం వేయలేదు.
కొత్త జాకెట్ ఎన్నిసార్లు చెప్పారు? కొత్త పీకి స్టడీస్ ఉంటావు అప్పుడేనా? నచ్చిందా కొత్త జాకెట్ నాయనా? నచ్చిందా నచ్చలేదా? రిటర్న్ పెట్టేద్దాం అయితే. నచ్చింది కదా, రిటర్న్ పెట్టేద్దాం. నీకు జాకెట్ వద్దు కదా? ఓరకే అంటున్నాను నాన్న, ఓరకే. ఎందుకు పెడతాను రిటర్న్ ఎందుకు పెడతాను? నీకు సరిపోయిందిగా, బాగుందిగా. యూ లైక్ ఇట్ రైట్? స్కూలా? కూల్ కాదు, కోర్ అని ఉంది. CORE కోర్. CORE కోర్. ఈ జాకెట్ వచ్చేసరికి ఫస్ట్ క్రైలో బుక్ చేసామండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. కంపెనీ వచ్చేసరికి పింక్ కిడ్స్. మన ఆయన వెనకాతలు గోల్ చేస్తున్నాడు. ప్రైస్ 1200 అని ఉంది, కానీ ఇంత రేట్ కాదు, కొంచెం డిస్కౌంట్ వచ్చింది. 800 ఆ రేట్లో అయితే వచ్చిందనమాట. పైన్ కిడ్స్, PINE పైన్, KIDS కిడ్స్, పైన్ కిడ్స్. ఇప్పుడు వింటర్ టైం కదా, సో ఈ జాకెట్స్ అయితే ఉండాలి ఆబ్వియస్లీ పిల్లలకైతే. నైనాగో ఏం చేస్తున్నావు? ఆన్లైన్లో మా నయన్ కోసం ఫస్ట్ క్రైలో వింటర్ జాకెట్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మా నయన్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ జాకెట్ అయితే వచ్చింది. వేసుకొని చూశాడు, వెంటనే వాడికి బాగా నచ్చి ఆర్డర్ చేసామన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోతున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత 5:30 ఆ టైంకి వచ్చి ట్యూషన్కి వెళ్తాడనమాట. ఇంక ఇప్పుడైతే స్నాక్స్ కూడా స్కూల్లోనే తినేసి వస్తాడు. అంటే స్కూల్లో ఫుడ్ ఆఫ్ చేసుకున్నాము, సో అందుకని చెప్పేసి 3 o'clockకి స్నాక్స్ పెట్టి ఆ తర్వాత స్కూల్ నుంచి అయితే పంపిస్తారనమాట. సో స్కూల్లో ఫుడ్ కాబట్టి ఇంకా తినేసి వస్తాడు. ఇంకా ట్యూషన్కి వెళ్ళే ముందు అంటే 5 o'clock అలాగా ఏమన్నా ఫ్రూట్ అలా తినేసి ట్యూషన్కి అయితే వెళ్తాడు. ఇంకెక్కడైతే ఒకసారి దుమ్ముగా ఉందని చెప్పి హాల్ అది క్లీన్ చేద్దామని చీపురు పట్టుకొని అయితే వెళ్తున్నాను. కొంచెం క్లీన్ చేసేస్తే ఆ తర్వాత మేమైతే విష్ణు పారాయణం పెట్టుకుంటామన్నమాట. అప్పుడప్పుడు వీక్లీ థ్రైస్ అలాగా 3 times కానీ 2 times కానీ అలాగా మేము టీవీలో పెట్టుకొని నేను సౌమ్య అయితే విష్ణు అయితే చదువుకుంటామన్నమాట. విష్ణు కానీ లలిత కానీ అలా అప్పుడప్పుడు పెట్టుకొని చదువుకుంటాం. ఎందుకంటే కార్తీక మాసంలో కింద ఆంటీలందరం, మేము, తర్వాత కొంతమంది అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి పారాయణం అయితే చేసుకునే వాళ్ళం కదా మా లాన్లో, అంటే కమ్యూనిటీ లాన్లో. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కార్తీక మాసం, సో స్టాప్ చేసేసాము. సో ఇంకా అప్పుడప్పుడైనా చదివితే మర్చిపోకుండా ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి టీవీలో పెట్టుకొని ఇంకా అది రన్ అవుతూ ఉంటే మేము బుక్లో చూసి చదువుతూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడైతే నీట్గా తుడిచేసాను కదా, ఇక్కడైతే ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇక్కడ ఈ ధూప్ స్టిక్స్ వచ్చేసరికి నేను లాస్ట్ టైం శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. 150 రూపీస్ ఆ బాటిల్. బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా కొంచెం స్ట్రాంగ్ లేదు, అలానే లైట్ లేదు, బాగుందనమాట. ఇది కూడా శిల్పారామంలోనే తెచ్చుకున్నాను. అంటే ధూప్ స్టిక్ అందులో పెట్టుకోవచ్చు అనమాట. మనం అందులో పెట్టుకుంటే కొంచెం నీట్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇవి మ్యాక్సిమం ఇప్పుడు అందరింట్లో ఉంటున్నాయిలేండి. ఇప్పుడు ఇవి ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ అయితే ఇస్తాను. ఎందుకంటే నేనైతే బయట కొన్నాను, కానీ ఇవి సిమిలర్ ప్రొడక్ట్స్ చాలానే అమెజాన్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా చెప్పాను కదా, ఈవినింగ్ అయితే మేము ఇలా పెట్టుకోవాలంటే ధూప్ స్టిక్ వెలిగించేసిన తర్వాత 4:15, 4:30 ఆ టైంకి అయితే ఇలా విష్ణు పెట్టుకున్నాము. టీవీలో పెట్టుకొని చదువుతూ ఉంటామన్నమాట. అక్కడ వస్తూ ఉంటే మేమైతే బుక్ చూసి చదువుతూ ఉంటాము. అయిపోయిన తర్వాత ఇంకా మా నాయన కూడా వస్తాడు. స్నాక్స్ పెట్టేసి ఆ తర్వాత మా వాడిని అయితే ట్యూషన్కి తీసుకెళ్తాను. తర్వాత మళ్ళీ మేము ఏమైనా స్నాక్స్ తినేసి ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటా కిందకి వెళ్తాను. కాసేపు మా ఫ్రెండ్స్ అందరం లాన్లో కూర్చుంటాము. తర్వాత ఇంకా వచ్చి డిన్నర్ ప్రిపరేషన్స్ అవి చేసుకుంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.